ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. గత డిసెంబర్లో 23వ తేదీ నాడు ఇక్కడ ఒక దూరభాష సంఘం తరఫున షాదీ ఖాన్ ఒక మీటింగ్ జరిపి ఆ రోజే వాళ్ళ మద్దతును తెలియజేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి కొత్తగా ముఖ్యమంత్రి గారిని వాళ్ళు కోరిన 3 కోరికలలో 2వ కోరిక కూడా తీర్చాడు కాబట్టి ఇంకొక కోరిక మిగిలిందని చెప్తా ఉన్నారు వారు. ఒక కోరిక ఆల్రెడీ షాదీ తోఫా విషయంలో ఇప్పుడే మీకు వారే చెప్పారు. షాదీ తోఫా ముస్లింలకు సమానంగా వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి అడిగితే అది ముఖ్యమంత్రి గారు అంగీకరించి అది కూడా జరుగుతూ ఉంది. అలాగే రెండోది కూడా ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ గురించి, వాళ్ళ కులం గురించి అవహేళనగా మాట్లాడే వాళ్ళందరి మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళు మనసు నొచ్చుకొని నన్ను ఈ విధంగా కించపరిచారని వాళ్ళు కేసు పెడితే రిజిస్టర్ చేసి అట్రాసిటీ కేసు కింద చేయమని ఒక చట్టం చేయడం జరిగింది. అంటే ఇప్పటి నుంచి వాళ్ళ సంఘంలో ఒక గౌరవాన్ని పెంచేదానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఒక జీవో ఇష్యూ చేసేందుకు వాళ్ళు సంతోషంగా ఈరోజు మరొక అడుగు ముందుకు వచ్చారు. ఇంకొకటి ఏదో ఇప్పుడు అడిగారు వాళ్ళు, అది కూడా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళామన్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా 3వ ఇష్యూ కూడా వాళ్ళు అడిగినది ఇండియన్ హిందూ దూదేకులు అనే దాని మీద వాళ్ళు జీవో అడుగుతున్నారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి విన్నపించి దాన్ని కూడా అమలయ్యేలాగా తప్పకుండా మా వంతు కృషి చేస్తాము. కాబట్టి దూదేకుల సంఘంలో ఎవరన్నా మీరు ఏంటంటే అన్ని విధాలుగా ఈరోజు ఒక దూదేకులకు మైనార్టీకేనే కాదు, ఈరోజు దూదేకుల సంఘం వాళ్ళు కానీ ఈరోజు మైనారిటీ వాళ్ళు కానీ గౌరవనీయులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఇవ్వనటువంటి 4% రిజర్వేషన్ మైనారిటీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అది ఈరోజు కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉందని మీకు తెలుసు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, రేపు తెలంగాణలో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కాబట్టి అట్లాగే కంటిన్యూ అవుతుంది. కానీ మొన్ననే మీరు ఒంగోలు సభలో మీరు చూశారు, ఒక ఒంగోలులో వాళ్ళ కలయికతోటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పొత్తుతోటి ఒక సభ కండక్ట్ చేసి ఆ సభలో చెప్పడం జరిగింది. 4% మైనారిటీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేస్తామని అమిత్ షా గారు ప్రకటించారు హైదరాబాద్లో. ఆ ప్రకటనకు మొన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఒత్తాసు పలికి ఎందుకు ఇవాళ 4% అని చెప్పి కూడా వారు కూడా అన్నారు. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర మైనారిటీ ఉన్నటువంటి మైనారిటీలు కానీ మైనారిటీకి కిందికి వచ్చే మిగతా దూదేకుల వాళ్ళు అయితేనేమి, ఈరోజు మన క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు అయితేనేమి, వీళ్ళకందరూ కూడా అన్యాయం చేయాలనే ప్రయత్నంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. మీరందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ఆలోచన చేసి ఇంట్లో కూర్చున్నప్పుడు ఆలోచన చేసి మన కుటుంబ సభ్యులు మొత్తం మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఒకసారి డిస్కషన్ చేసి ఒక చర్చ జరగాలి. దీనిపైన చర్చ జరిగేసి ఇది ఇంత అన్యాయంగా వాళ్ళు తీసేస్తామంటున్నారు, ఉన్నదాన్ని తీసేస్తాం, అమలు జరిగేదాన్ని తీసేస్తామంటున్నారు, ఇది ఎక్కడన్నా భావ్యం అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మీ ద్వారా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు మీరు అందరూ కూడా గమనిస్తారు, గత 2019 ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 15 నాడు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఫిక్స్ చేసి ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర తీసుకుపోయి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఇచ్చే అర్జీలు కూడా సచివాలయం నుంచి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ పొద్దు కొంతమంది నడవలేని వాళ్ళు, లేని వాళ్ళు, వికలాంగులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో సాయం చేస్తూ ఉంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పేసి ఇంతకుముందు మన ఎన్నికల కమిషన్ ఉన్న అతని ద్వారా ఒక పిటిషన్ పెట్టించి అతని ద్వారా దాన్ని ఈరోజు అడ్డుకున్నారు. లేకపోతే ఈరోజు 1వ తేదీ నాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ కూడా ఈరోజు వికలాంగులకు, మన వృద్ధులకు, తర్వాత వితంతువులకు అందరూ కూడా పింఛన్ ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని కూడా అడ్డుకున్నారు. అడ్డుకొని దాన్ని 3వ తేదీ సచివాలయం పోయి తీసుకున్నాడు. సచివాలయం కూడా ఎంతో కొంత దూరం ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేదానికి లేసి నడవలేని వాళ్ళు పెరాలసిస్ ఉంటుంది. పెరాలసిస్ వల్ల ఆ సచివాలయంకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు దాటిన కూడా ఈరోజు పోయి అక్కడ ఉండాలంటే ఆ పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే వీళ్ళకి ఎవరి మీద కూడా మంచి ఉద్దేశం లేదు. వీళ్ళకందరికీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలా, అందరినీ ఏదైనా మంచి జరుగుతుంటే ఆ మంచిని చెడ్డ చేయాలని చెప్పి తప్ప వాళ్ళకి మంచి చేసేది వాళ్ళకి ఎప్పుడు కూడా తెలియదు. ఏది కూడా వాళ్ళు చేయరు కూడా. వాళ్ళు చేసేదాన్ని మంచిదాన్ని రన్ కూడా చేయనీయకుండా చేస్తూ ఉన్నారు. ఎంత బాధ అవుతుందంటే గుడ్ మార్నింగ్ చెప్పి 1వ తేదీ పొద్దున 5 గంటలకు వచ్చేసి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఆపుకున్నారు. వాళ్ళు 64 లక్షల మంది ఈరోజు వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈరోజు ఆలోచన చేయాలి. 64 లక్షల మంది రాష్ట్రంలో మీరే ఆలోచన చేసి మీరు కూడా ఒక నిర్ణయానికి రావాలా. మీకున్న ఫెసిలిటీస్ మీకు మీకు ఒక మంచి అవకాశం కల్పించి ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే దాన్ని అడ్డుకొని దాన్ని తీసేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీరు ఖచ్చితంగా మీ ఓటు ద్వారా వాళ్ళకి అందరూ కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. నిన్ననే చూశారు, నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సింగనమలలో ఒక డ్రైవర్ కానీ ఆ టిప్పర్ డ్రైవర్ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ చదువుకున్నారని చెప్పి ఈరోజు పేపర్లో చూశాను. అతను ఎంఏ ఎంఫిల్ చేసేసి ఎన్నో పిహెచ్డీలు చేసిన వ్యక్తి అతను.
అంటే చదువుకున్న వ్యక్తి వాడు జరగనప్పుడు టిప్పర్ డ్రైవర్గా పనిచేయకూడదు అని నేను అడుగుతున్నాను. ఎంతమంది ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, కూలి పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అంటే ఆర్థికంగా ఇంకా బాగాలేని వాళ్ళు జీవించాలంటే వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకోవాలి కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి టిప్పర్ డ్రైవర్ ఇక్కడ టికెట్ ఇచ్చారు అని చెప్పి అంటే ఏంటి టిప్పర్ డ్రైవర్కి ఇవ్వకూడదు అట్లా అంటే ఈ పొద్దున్న నేను బడకసిరిలో వచ్చేసి ఒక రెగ్యులర్గా పోయే మన లకాప వచ్చేసి ఈరోజు ఒక కూలీ, ఆయన కూలీ అంటే మన రెగ్యులర్గా మన దీంట్లో ఉపాధి హామీ కూలీకి వెళ్ళే వ్యక్తి మనిషి. అటువంటి వ్యక్తికి సర్పంచ్ అయినాడు, అక్కడ సర్పంచ్గా గెలిచాడు, సర్పంచ్గా చేశాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రి గారు గుర్తించి అతనికి టికెట్ ఇచ్చారు. మరి ఇవన్నీ కరెక్ట్ కాదా? అంటే మీ ఉద్దేశంలో డబ్బులు ఉండలేకే కావాలా? ఈరోజు ఎవరు డబ్బులు ఇస్తారంటే పాటలు పెట్టి డబ్బులు ఇస్తారంటే 10 కోట్లు ఎక్కువ ఇస్తామంటే వాళ్ళకి టికెట్ ఇస్తా పోతున్నారు. 10 కోట్లు ఎవరు ఎక్కువ ఇస్తామంటే వాళ్ళకి టికెట్, ఉన్న వాళ్ళందరూ తీసేసి కొత్త వాళ్ళకందరూ టికెట్ ఇస్తారు. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ పోతున్నారు. నేను ఒకటే అడుగుతున్న ఆలగడ్డ అసెంబ్లీలో, ఆలగడ్డ 6 మండలాలు కానీ పట్టణంలో కానీ అందరినీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఓటర్ని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మంచి ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఏ విధమైన మంచి జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఎన్ని జరిగినాయి, ఒక్కొక్క గ్రామంలో 85% నుంచి 88% మందికి ఈరోజు లబ్ధి పొందారు. వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. మీరు ఇంట్లో కూర్చొని మీరు ఆలోచన చేసి ఒక చర్చ జరపండి. మనకు మంచి చేసినందుకు కూడా ఎంతమా, లేకపోతే ఏదో ఇస్తానన్న వానికి పడిపోవాలని చెప్పేసి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటూ, మీ తప్పకుండా ఈరోజు మన నూరు భాషా సంఘం తరఫున వచ్చి ఎస్ఎస్ బాజీ వచ్చేసి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి బాజీ గారికి కూడా మా తరఫున తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందు ఇంకా వాళ్ళ సంబంధించిన సభ్యులు, ఆలగడ్డ తాలూకాలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన సభ్యులందరూ కూడా మీరు కూడా వచ్చేసి నాతో డిస్కస్ చేస్తే మండల్ వైజ్గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని మండల్ వైజ్గా మన కార్యక్రమాలు ముందుకు వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మన ఆలగడ్డ తాలూకాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నేను కోరుతూ, మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించి ఓటు వేయండి, మంచికి ఓటు వేయండి అని చెప్పేసి మీ ద్వారా మరొకసారి ఒక ఓటు బ్రిజేందర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు, ఒక ఓటు పోచా బ్రహ్మానంద రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు, 2 ఓట్లు, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకు 2 ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించండి అని మీ ద్వారా నేను కోరుతున్నాను. షేక్ సయీద్ బాజీ అంటే ఎస్ఎస్ బాజీ అంటారు. నేను రాష్ట్ర నూరు భాషా దూదేకుల సంఘం తరఫున అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైనార్టీ విభాగం తరఫున పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గానికి మా యొక్క టీంతో మేము రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న 12వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము 20 సంవత్సరాల నుంచి మా కమ్యూనిటీని కించపరిచే విధంగా దూదేకులోడ, పింజారోడ, సగం సాహిబు, లద్దాఫోడా అనేటటువంటి మాటల్ని మా యొక్క పెద్దల దగ్గర నుంచి కూడా పడుతూ వస్తున్నారు. దీని మీద సుమారు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. మా యొక్క సమస్యల్ని అప్పటి నుంచి ఆ ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ వస్తే, ఈరోజు మొన్న 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఆ యొక్క జీవో ఏంటంటే, ఎవరైతే నూరు భాషా దూదేకుల కులస్తుల్ని అవహేళన చేసే విధంగా మాట్లాడతారో అటువంటి వారి మీద కేసులు కట్టి మీకు ప్రత్యేకించి ఒక అట్రాసిటీ చట్టాన్ని ఇస్తున్నాను, హేళన చేసేటటువంటి వారిని వాళ్ళ మీద కేసులు కట్టమని చెప్పి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రులు జీవో ఇవ్వడం జరిగింది. దీని కృతజ్ఞతగా మేము రాష్ట్ర స్థాయిలో 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల్లో మా ఓటింగ్ ఉందండి. రాష్ట్రంలో 20 నుంచి 25 లక్షల పైచిలుకు జనాభా గల ఓటింగ్ మాకుంది. మేము కూడా మైనార్టీల అంతర్భాగం కాబట్టి మమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ జీవో ఇచ్చిన కృతజ్ఞతగా ప్రతి నియోజకవర్గంలో మా యొక్క కమిటీలు ఏవైతే ఉన్నాయో, మా టీంలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా మేము మెసేజ్ ఇచ్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మేము తిరుగుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దిశగా మేము ప్రయాణం సాగిస్తూ ఈరోజు నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో 18 నుంచి 20 వేల నూరు భాషా దూదేకుల యొక్క ఓటింగ్ ఉంది. గతంలో కూడా మేము మన
గౌరవ ఎమ్మెల్యే గారికి మద్దతు తెలపడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం. మన డిసెంబర్ 23వ తారీఖున ఇక్కడ షాదీఖానాలో ఒక మీటింగ్ ఒకటి పెట్టి అన్నగారికి మద్దతు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 22వ తారీఖు సార్ దగ్గరికి మేము వచ్చి మా యొక్క సమస్యల్ని, మాకు ప్రధానమైన 3 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలో మొట్టమొదటి సమస్య మా కులాన్ని హేళనగా మాట్లాడుతున్నారని చెప్పి దాని మీద జీవో ఇవ్వమని అడిగాం. రెండవది, మా యొక్క పిల్లలు చదువుకునేటప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత టీసీలు ఇచ్చేటప్పుడు ఇండియన్ హిందూ దూదేకుల అనేటటువంటి పదాన్ని యాడ్ చేసి స్కూళ్ళలో ఇస్తున్నారు. దానివల్ల మేము అటు మైనార్టీలకి చెందినటువంటి వాళ్ళుగా కాకుండా ఇటు హిందూ సమాజానికి చెందినటువంటి వాళ్ళకి కాకుండా మధ్యంతరంగా ఉండిపోయినటువంటి పరిస్థితి. మేము కోరుకున్నాం. రెండోది జీవో ఏమడుగుతున్నాం అంటే, మమ్మల్ని మా యొక్క పిల్లలకి టీసీలు ఇచ్చేటప్పుడు ఇండియన్ హిందూ దూదేకులు అనేటటువంటి పదాన్ని తీసి, హిందూ అనేటటువంటి పదాన్ని తీసేసి ఇండియన్ ముస్లిం దూదేకులు అని చెప్పి ఆ యొక్క జీవోను కూడా ఇప్పించవలసిందిగా ఆ డిసెంబర్ 22వ తారీఖున మన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మా యొక్క వినతిపత్రం ఇవ్వడం. అంతకు ముందు కూడా మాకు షాదీ తోఫా పూర్తిగా పడేది కాదు, 50,000 రూపాయల వరకే పడేది. అది కళ్యాణ వస్తు పథకం రూపంలో. మేము ఎక్కడ ప్రయాణం చేస్తే అక్కడ ఆ ఎమ్మెల్యేలతోటి, ఆ యొక్క మంత్రివర్యులతోటి, అందరితోటి మేము చెప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మైనార్టీలకి అంటే ఉర్దూ మాట్లాడే ముస్లింలకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారో షాదీ తోఫా, 100 భాషలు కూడా ఈ యొక్క దూదేకులు కూడా మైనార్టీల్లో అంతర్భాగం కాబట్టి వీళ్ళకు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వండి చెప్పి మా యొక్క గోడును విని మాకు షాదీ తోఫా 1,00,000 రూపాయలు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క జీవోల్ని మేము 2 జీవోలు అడిగితే 2 జీవోల్లో ఒక జీవోని ఇచ్చారు. మా యొక్క మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. స్థానికంగా ఉన్నటువంటి మన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గారికి కూడా మా యొక్క మద్దతు తెలియజేస్తున్నాం. 6 మండలాల్లో ఉన్నటువంటి మా టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ రోజు నుండి కూడా గతంలో పనిచేశారు, ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా పనిచేయాలని చెప్పి నేను సూచనలు ఇస్తూ మన యొక్క ఓటింగ్ ఏదైతే ఉందో మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.